హలో ఎవ్రీవన్. బయట ఎవరు విఎల్ఎస్ఏ అంటే ఏంటి అని డెప్త్ ఎవరు చెప్పరు. నేను అందుకోసం ఒక షార్ట్ వీడియో చేస్తున్నా. సింథసిస్ అంటే ఏంటి, దాని ఫ్లో అంటే ఏంటి, నేను ఇన్ డీటెయిల్ ఏం చెప్పను, ఫ్లో జస్ట్ చెప్తాను. ఫస్ట్ మీకు సింథసిస్ తెలవాలంటే బిహేవియరల్, స్ట్రక్చరల్ తెలవాలి, దాని యొక్క డిఫరెన్స్ తెలవాలి. ఫస్ట్ బిహేవియరల్, డిస్క్రైబింగ్ వాట్ ది సర్క్యూట్ షుడ్ డూ, నాట్ how it build, focus on functionality. దీన్ని మీకు తెలుగులో చెప్పాలంటే ఒక NAND గేట్ తీసుకోండి. ఆ NAND గేట్ ఒక ఆపరేషన్ మీకు తెలుసు. NAND ఏం చేస్తుంది, A into B అనే ఆపరేషన్ మీకు తెలుసు. అలాంటి టైంలో మీరు బిహేవియరల్ వాడతారు. అదే స్ట్రక్చరల్ తీసుకోండి, మీన్స్ డిస్క్రైబింగ్ హౌ ఇంటర్ కనెక్షన్స్ అండ్ కాంపోనెంట్స్, గేట్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ఫోకస్ ఆన్ హార్డ్వేర్ స్ట్రక్చర్. దీన్ని మీకు తెలుగులో చెప్పాలంటే స్ట్రక్చరల్ అంటే మీకు ఫుల్ యాడర్, ఏఎక్స్ఆర్, బిఎక్స్ఆర్, సిఏ అని తెలుసు. కానీ అక్కడ మీరు ఎన్ని ఎక్స్ఆర్స్ ప్లేస్ చేయాలి, ఏ ఈక్వేషన్ పర్ఫామ్ చేస్తుంది అవుట్పుట్లో, అలాంటివి తెలవనప్పుడు మీరు స్ట్రక్చరల్ యూజ్ చేయాలి. అది బిహేవియరల్కి స్ట్రక్చరల్కి మెయిన్ డిఫరెన్స్. ఇంటర్వ్యూలో మెయిన్ అడుగుతారు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సింథసిస్కి వెళ్దాం. సింథసిస్ అంటే ఏంటి, టు కన్వర్ట్ ఆర్టిఎల్ కోడ్ టు గేట్ లెవెల్ నెట్లిస్ట్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఇచ్చే ఆర్టిఎల్ కోడ్ని గేట్ లెవెల్ నెట్లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆర్టిఎల్ ఏముంటుంది, సింథసైజబుల్ వెరిలాగ్ కోడ్ ఉంటుంది. ఒక వెరిలాగ్ కోడ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ డెవలప్ చేసే కోడ్ అది. నెట్లిస్ట్ అంటే ఏంటి, నెట్లిస్ట్ అంటే నెట్స్, సీక్వెన్షియల్, కాంబినేషనల్, సెల్స్. సీక్వెన్షియల్ అంటే తెలుసుగా ఫ్లిప్ ఫ్లాప్స్, కాంబినేషనల్ అంటే గేట్స్, అండ్ దేర్ కనెక్టివిటీ, వాటి యొక్క కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సింథసిస్లో ఏం జరుగుతాయి అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆప్టిమైజేషన్. ఈ రెండు మెయిన్ సింథసిస్లో పర్ఫామ్ చేస్తాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి, కీ పాయింట్ ఇది. సింథసిస్ ఏం చేసిద్ది, మెయింటైన్స్ కోరిలేషన్. అంటే ఏంటి, మీకు ఈ సింథసిస్లో టైమింగ్ మెట్ అవుతే అది ప్లేస్మెంట్లో కూడా మెట్ అయిపోయింది. అంటే సింథసిస్కి ప్లేస్మెంట్కి కోరిలేషన్. ఇప్పుడు నేను మీకు రిక్వైర్డ్ ఫైల్స్ చెప్తున్నా. ఫస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ ఫైల్. టెక్నాలజీ రిలేటెడ్ ఫైల్స్ ఏంటి, సారీ బై మిస్టేక్ వీడియో కట్ అయిపోయింది, దాని యొక్క కంటిన్యూషన్. టెక్ రిలేటెడ్ ఫైల్స్ ఏంటి, టెక్నాలజీ ఫైలు, lib.lib అంటే లైబ్రరీ ఫైల్. టెక్నాలజీ ఫైల్ ఏమంటాయి, టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ లేయర్స్, డిజైన్ రూల్స్, డిఆర్సీస్ అని పెడుతున్నాను, వైయాస్ అంటే ఒక 2 మెటల్ లేయర్స్ తీసుకోండి. ఈ మెటల్కి ఉన్న మధ్యలో కనెక్షన్ని వయా అంటాం మనం. లిబ్ ఫైల్ ఏముంటుంది, టైమింగ్ ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్ సెల్ ఒక టైమింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మ్యాక్రో టైమింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లిబ్ ఫైల్లో. ఆ తర్వాత డిజైన్ రిలేటెడ్ ఫైల్స్ అంటే .v అంటే ఏంటి, .vలో మనకి ఆర్టిఎల్ కోడ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ నుంచి వచ్చిన కోడ్.
తర్వాత ఎస్డిసిలో టైమింగ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. అంటే మ్యాక్స్ టైమ్, మ్యాక్స్ గ్యాప్ అలాంటి ఎంత టైంకి మెట్ అవ్వాలి అలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. తర్వాత యూపీఎఫ్లో పవర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పవర్ ఎంత, వోల్టేజ్ ఎంత అని. మెయిన్ ఈ ఫైల్స్ చూసుకోండి సింథసిస్కి. ఇంకా ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఇంటర్వ్యూస్లో ఇన్పుట్స్ ఆఫ్ పీడీ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే నెట్ లిస్ట్, కన్స్ట్రైన్స్, లెఫ్, లిబ్, టైమింగ్ వ్యూస్, టెక్నాలజీ ఫైల్స్, ఇవి ఇన్పుట్స్ ఆఫ్ పీడీ మెయిన్. సరే, ఇప్పుడు మనం టూల్లోకి వెళ్దాం. సింథసిస్ ఏం చేస్తుందో ఫస్ట్ డీసీ షెల్. సింథసిస్ని డీసీ షెల్లోనే మనం చేస్తాము. డీసీ షెల్లో ఫస్ట్ మనం లింక్ లైబ్రరీ క్రియేట్ చేయాలి. దాని కమాండ్ ఏంటి, సెట్ లింక్ అండర్స్కోర్ లైబ్రరీ. లింక్ లైబ్రరీలో ఏముంటుందంటే ప్రతి సెల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత ట్రాను, ఎంత క్యాప్ అనేది. అంటే మీరు ఇంటర్వ్యూస్లో చెప్పాలంటే స్టాండర్డ్ సెల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పండి చాలు. తర్వాత టార్గెట్ లింక్ లైబ్రరీలో మనం స్టార్ ఇస్తాం. స్టార్ అంటే ఏంటంటే మెమరీ పర్పస్. ఆ లింక్ లైబ్రరీలో ఇచ్చిన పాత్ని స్టోర్ చేసుకునేది. ఆ లింక్ లైబ్రరీలో ఇచ్చే పాత్ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ నుంచి వస్తుంది. తర్వాత ఏం చేస్తాం, టార్గెట్ లైబ్రరీ. టార్గెట్ లైబ్రరీ ఎందుకు, మనకి ఏ టెక్నాలజీ కావాలి, దేంతో మ్యాప్ చేస్తుంది అని. మనం దానికి ఒక టెక్నాలజీ ఇచ్చి దాంతో మనం మ్యాపింగ్ చెయ్యని ఇస్తాం కమాండ్. దానికి సెట్ టార్గెట్ లైబ్రరీ డైరెక్టరీ ఇవ్వాలి. తర్వాత ఏంటి, ఎనలైజ్ ఏం చేస్తుందంటే సింటాక్స్ చెక్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసిద్ది. అప్పటికి సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనం డీవీ వాళ్ళకి ఇస్తాము, ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి అని ఎనలైజ్ పార్ట్. తర్వాత ఎలాబరేట్ ఇస్తాం. ఎలాబరేట్ ఏం చేస్తుంది అంటే ఆర్టీఎల్ కోడ్ని నెట్ లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనకి ఇచ్చిన ఆర్టీఎల్ కోడ్ని నెట్ లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్. ఇది ఏంటంటే ఆర్టీఎల్ టెక్నాలజీ ఇండిపెండెంట్, టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. మనం లాస్ట్లో ప్రాజెక్ట్ అయిపోయినాక కంపైల్ చేస్తాం, అది టెక్నాలజీ డిపెండెంట్. అంటే మనం ఇచ్చిన కమాండ్స్ అన్నిటిని టెక్నాలజీకి డిపెండ్ అయ్యేలా చేస్తుంది. మనం ఎలాబరేట్ అయినాక స్టార్ట్ GUI చేస్తాం. స్టార్ట్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని స్టార్ట్ చేయి అని అర్థం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఏమో క్లాక్, ఇది NAND గేట్కి కనెక్ట్ అయింది, ఇలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. దీన్ని మనం చూసుకోవాలి. తర్వాత మనం ఏమి ఇస్తామంటే ఫిల్టర్ కలెక్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్ పోర్ట్స్ నుంచి ఫీడ్ త్రూ పోర్ట్స్ దేనికి కనెక్ట్ అయ్యాయి అన్నీ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫిల్టర్ కలెక్షన్ ఇవ్వకపోతే మీకు ఇన్పుట్ పోర్ట్స్ దేని నుంచి దేనికి కనెక్ట్ అయినాయి అవి ఏమి చూపించదు. ఆ తర్వాత ఫ్యాన్ ఇన్ కమాండ్ యూజ్ చేస్తాం. ఫ్యాన్ ఇన్ ఏంటి, ఒక రిజిస్టర్ ఇన్పుట్స్ ఏమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఆ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు ఈ 2 కమాండ్స్ మెయిన్గా యూజ్ చేయాలి. ప్రతిదానికి చెక్ టైమింగ్, రిపోర్ట్ టైమింగ్ చేయాలి. చెక్ టైమింగ్ ఏంటి, కాన్స్టెంట్స్ని చెక్ చేస్తుంది, ఇన్పుట్ డిలే, అవుట్పుట్ డిలే, క్లాక్, డ్రైవ్ స్ట్రెంత్, హై ఫ్యాన్ ఇన్ నెట్ అవుతూ, సింథసిస్ అన్నీ చెక్స్ చేసి ఎర్రర్స్ ఉంటే ఇస్తుంది మనకి, అందుకు చెక్ టైమింగ్ చేస్తాం. అదే రిపోర్ట్ టైమింగ్ దేనికి, ఎంటైర్ డిజైన్లో వరస్ట్ పాత్ ఇస్తుంది. అంటే ఆ వరస్ట్ పార్ట్కి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఏదైతే వరస్ట్ పార్ట్ ఉందో అది. ఇంకా రిపోర్ట్ టైమింగ్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే సెల్కి మిడిల్ ఉన్న ప్రతి స్టేజ్ ఏ బఫర్ అది మెట్ అయిందా, వైలేట్ అయిందా అని వస్తుంది రిపోర్ట్ టైమింగ్ చేసినప్పుడు మీకు. ఆ తర్వాత మీరు క్రియేట్ క్లాక్ కమాండ్ ఇస్తారు. క్రియేట్ క్లాక్ కమాండ్ ఎందుకు, ఒక క్లాక్ని క్రియేట్ చేసేది. మనం సింథసిస్లో క్లాక్ ఐడియల్గానే క్రియేట్ చేస్తాం. ఐడియల్ వేరు, వర్చువల్ వేరు. నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యా. ఐడియల్ క్లాక్
అంటే మనం సింథసిస్ కాదు ప్లేస్మెంట్ వరకు మనం ఓన్లీ సెటప్పే చెక్ చేస్తాం, వైలేషన్స్ అయినాయా లేదా అని. హోల్డ్ జోలికి వెళ్ళాం. సిటిఎస్ నుంచి మనం హోల్డ్ చెక్ చేస్తాం. మనం ఇక్కడ ఐడియల్ క్లాక్ ఇస్తాం, అంటే మనం క్రియేట్ క్లాక్ కమాండ్ యూజ్ చేసి ఓ పీరియడ్ అసైన్ చేసి గెట్ పోర్ట్స్ కమాండ్ ఇస్తాము. ఈ క్రియేట్ క్లాక్లో రిమూవ్ ఫ్రమ్ ఆల్ కలెక్షన్ టు ఆల్ ఇన్పుట్స్ అని ఇస్తాం. ఎందుకంటే క్లాక్ కనెక్ట్ అయ్యి ఉన్న ఇన్పుట్స్ అన్నీ రిమూవ్ చేయమని. ఒకవేళ అలా రిమూవ్ చేయకపోతే క్లాక్ అన్నిటికీ అసైన్ అయిపోతుంది. మనకు ఒక్కదానికి వెళ్తే చాలు క్లాక్. ఇలా క్లాక్ కమాండ్ ఇచ్చినాక చెక్ టైమింగ్ చేసుకుని వైలేషన్స్ ఏమీ రాకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి, గ్రూప్ పాత్స్ ఇస్తాం. గ్రూప్ పాత్స్ ఏమేమి ఉంటాయి అంటే I2R, R2R, R2O, I2O అంటే ఏంటంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రిజిస్టర్ వరకు, అదే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఏమేమి కనెక్ట్ అయినాయి అది ఒక గ్రూప్ పాత్. ఇది ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రిజిస్టర్ అంటే ఇన్పుట్ నుంచి రిజిస్టర్, అవుట్పుట్ కాదు. ఇది రిజిస్టర్ టు రిజిస్టర్ ఏమేమి కనెక్ట్ అయినాయి, ఇది రిజిస్టర్ టు అవుట్పుట్ ఏమేమి కనెక్ట్ అయినాయి అని. గ్రూప్ పాత్స్ ఇచ్చినాక మీరు రిపోర్ట్ టైమింగ్ చేసినప్పుడు మీకు వైలేషన్స్ వస్తాయి, కంపల్సరీ మ్యాక్సిమం వస్తాయి. మీకు వైలేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింథసిస్లో మీరు డిలే అప్లై చేస్తారు. డిలే అంటే దేనికి అప్లై చేస్తారంటే మీరు క్లాక్లో ఒక పీరియడ్ ఇస్తారు. ఎంత ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ 1 అని ఇచ్చుకోండి. ఆ పీరియడ్ 1కి 60% ఆఫ్ డిలే ఇస్తారు. 0.6 సంథింగ్ అలా అనుకోండి. అలా డిలే కమాండ్ ఇచ్చినప్పుడు మీకు ఆ గ్రూప్ పార్ట్ మెట్ అవుతుంది. ఇదిగో చూడండి ఇక్కడ రెజ్ టు రెజ్ అంటే R2R పార్ట్కి మనం డిలే అప్లై చేసాం. డిలే అప్లై చేస్తాం వల్ల ఏమైంది, ఇక్కడ మెట్ అయింది. ఇది వైలేషన్ రాకూడదు. వైలేషన్ వస్తే మీకు సర్క్యూట్ ఫెయిలియర్ వస్తుంది. అలా ఏ గ్రూప్ పాత్ అయితే మీకు వైలేట్ అయినాయో ఆ గ్రూప్ పార్ట్స్ అన్నిటికీ డిలే అప్లై చేసుకుంటూ మెట్ చేసుకుంటూ రావాలి. శాంతం అయిపోయాక రిపోర్ట్ QR చేస్తాం. QR అంటే క్వాలిటీ ఆఫ్ చెక్. హోల్ సిస్టమ్ యొక్క చెక్స్ని క్వాలిటీగా ఉన్నాయా లేదా చెక్ చేసి మీకు ఇస్తుంది. తర్వాత కంపైల్ చేస్తాం. కంపైల్ అంటే మీకు ఫస్ట్లో చెప్పా కదా, అది టెక్నాలజీ డిపెండెంట్ కింద మీ సింథసిస్ ఫ్లోని మొత్తాన్ని టెక్నాలజీ డిపెండెంట్ కింద మారుస్తుంది. తర్వాత రైట్ SDC, రైట్ వెరిలాగ్ కింద ఫైల్స్ని కన్వర్ట్ చేసి మనం దాన్ని ICC2 షెల్కి ఇస్తాము. అక్కడ నుంచి మన మెయిన్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, PNR ఫ్లో. సింథసిస్ ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి లైక్స్ అండ్ వ్యూస్ బాగా, సబ్స్క్రైబ్స్ అని బాగా వస్తే నేను ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింథసిస్ నుంచి PNR ఫ్లో వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఆల్ ది బెస్ట్.